పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక 24 గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్. స్థలము కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదివే ప్రతి విద్యార్థులకు కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పుట్టినరోజు సందర్భంగా 20,000 సైకిల్ పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్యను జమ్మికుంట మండల విద్యాశాఖాధికారి హేమలత కలిసి తీసుకోవడం జరిగింది. అనంతరం బాయ్స్ హైస్కూల్ మరియు గర్ల్స్ హైస్కూల్ విద్యార్థులతో సైకిల్ పంపిణీ గురించి మాట్లాడుతూ, మధ్యతరగతి పేద తరగతి కుటుంబాలకు చెందిన పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని, వారికి రవాణా సౌకర్యాలు ఉండవని దానిని గుర్తించిన బండి సంజయ్, విద్యార్థులు పాఠశాలకు సమయానికి వచ్చి చదువుకొని పాఠశాలకు తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని, నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి సమాజంలో ఉన్నత స్థానానికి ఎదగాలనే ఉద్దేశంతో సైకిల్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కులకాని రాజు, జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్, బచ్చు శివన్న, మోతేస్వామి, కైలాసకోటి గణేష్, రాచపల్లి ప్రశాంత్, యాంసని సమ్మయ్య, గట్టు రాకేష్ తదితరులు పాల్గొన్నారు. దాదాపుగా ఎక్కువ అర్బన్ ఏ గ్రామాలండి? రూరల్లో కోరపల్లి, మాడిపల్లి, విచిగిరి, షరీఫ్, కానుగుల, ఆబాది, ఉర్దూ మీడియము, కొత్తపల్లి మ్యాక్సిమము ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి పుట్టినరోజు సందర్భంగా గత సంవత్సరం సంజయ్ గారు ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 10వ తరగతి విద్యార్థులకి గవర్నమెంట్ స్కూల్లో చదివిన గతంలో ప్రభుత్వం ఆడపిల్లలకి ఇచ్చేది. ఈసారి నేను నా ఎంపీ నిధుల నుండి ఆడపిల్లలతో పాటు అబ్బాయిలకు కూడా ఇస్తానని చెప్పి 10వ తరగతి ఇద్దరికి అబ్బాయిలకు కలిపి మన జమ్మికుంట పట్టణానికి మరియు రూరల్కి కలిపి 208 సైకిళ్ళను ఇవ్వడం జరుగుతుంది. దానిలో మా పట్టణానికి 120 సైకిళ్ళు వచ్చినాయి. దానిలో కొత్తపల్లి, ఆబాద్, జమ్మికుంట, గర్ల్స్ హై స్కూల్, బాయ్స్ హై స్కూల్, ఉర్దూ మీడియం స్కూల్ 5 కలిపి మాకు 128 సైకిల్ వచ్చినాయి. ఈ ఎల్లుండి పంపిణీ కార్యక్రమం ఉంటుంది. బండి సంజయ్ గారు కేంద్ర మంత్రిగా అయినాక తర్వాత తన సొంత నిధులతో ప్రధానమంత్రి గారి పేరుతోని ఈ సైకిల్ ఇస్తున్నారు. అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపాలని చెప్పి కోరుకుంటున్నారు.